బూతులు మాట్లాడడం అట్లాగా అవును. ఉంటారనమాట వీళ్ళు. సో, వీళ్ళని ఇలాంటి వాళ్ళకి ముందే అర్థం చేసుకొని వీళ్ళని టీసీ ఇచ్చి పంపించేస్తారు. హ్మ్. సో, వీళ్ళ గురించి మనము వాళ్ళ స్కూల్‌లో అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకే. సో, అది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకేమైనా పాస్ట్ హిస్టరీలో వీళ్ళేమైనా దొంగతనాలేమైనా చేశారా? ఏంటి చేశాడు. ఇలాంటి చేశాడండి. అంటే హిస్టరీ పాస్ట్ ఆ! హిస్టరీని మనం పోలీసులు కొంతమందిని అడిగితే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారేంటంటే, ఈ పిల్లోడు అంటే పక్క ఇండ్లకి వెళ్ళి చిన్న చిన్న మనీ దొంగతనం చేయడం గానీ, మామూలుగా ఎవరన్నా హ్మ్. సెల్ ఫోన్ పక్కన పెట్టి ఉంటే, అలాంటి సెల్ ఫోన్‌లను దొంగతనం చేసుకుంటూ, వాటిని స్విచ్ ఆఫ్ చేసి హ్మ్. బయటకు అమ్మడం గానీ, ఈ చిన్న చిన్న దొంగతనాలనేది ఇతనికి అలవాటుంది పిల్లోడికి. అలవాటు. ఇవన్నీ ఎందుకు అలవాటయినాయో గూడా మైట్ బి ఏమైనా సబ్‌స్టెన్స్ అబ్యూజ్ ఏమైనా ఉండుండొచ్చు. ఆల్కహాల్ గానీ, గంజాయి గానీ, ఇలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడి ఉండడం కానీ, ఏదో సిగరెట్ స్మోకింగ్ అని ఇలాంటి అలవాట్లు ఏవన్నా ఉండుండొచ్చు. దానికోసం ఇతను ఇలాంటి అలవాట్లు చేసుకొని ఉండుండొచ్చు. ఎందుకని డబ్బులు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది ఈ పిల్లలకి?